అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కింది స్థాయి అధికారులతో ఆ పార్టీ కుమ్మక్కై 20,000 బోగస్ ఓట్లను సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్ళతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్గా చాప కింద నీరులాగా 400 బూతులు ఉన్నాయి. 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉంది. తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడం తప్ప వాస్తవాలు వాళ్ళకి చెప్పడం రాదు. వాస్తవాలు చెప్తే వాస్తవాలు ఏంటిదో తెలిస్తే వాళ్ళ ఈపు సున్నం చేస్తారు ప్రజలు. కాబట్టి అబద్ధాల మీదనే వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ దొంగ ఓట్లని లంగ ఓట్లని వాళ్ళ హయాంలో చేర్పించిన ఓట్లను కూడా ఇవాళ మన మీద రుద్ది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ఎవరంటే అబద్ధాలకు అంబాసిడర్, అంతే తప్ప ఇంకొకటి లేదు.